శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 25వ తారీఖు మార్చి 2020 సంవత్సరమున మొదలయ్యేటువంటి ఉగాది అంటే శ్రీ శార్వరినామ సంవత్సరాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలని ఈ ఉగాది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క గ్రహ సంచారం అనేటువంటిది ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే గురుగ్రహం మారుతోంది. అలాగే శనీశ్వరుడు రీసెంట్గా ఒక 2 నెలల క్రితం మాత్రమే ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరిగింది. అలాగే రాహుకేతువులు కూడా మార్పు అనేటువంటిది సాధ్యపడింది. అంటే ప్రధాన గ్రహాలు 4 కూడా ఈ సంవత్సరం మార్పుకి గురైనే గనక అన్ని రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా గురుడు ఇక్కడ 29 మార్చి 2020 నుంచి అతిచార వశాత్తు మకర రాశిలో నీచరాశిలో తన నీచ క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత 30 జూన్ వరకు అక్కడుండి 30 జూన్ నుంచి వక్రించి తిరిగి తన స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత వక్ర త్యాగం చేసి 20 నవంబర్ నుంచి మరల మకర రాశిలో నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక శని ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. అలాగే రాహు సంవత్సరాది మొదలు కూడా 23 సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 23 సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే కేతువు కూడా 23 సెప్టెంబర్ నుంచి గతంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. ఇలా ప్రధానమైనటువంటి 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపుగా వాళ్ళ రాశుల యొక్క పరిస్థితిని మార్చుకోవటం అనేటువంటిది జరుగుతోంది. ఇది ఒక్కొక్క రాశి మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వీళ్ళ ఈ గ్రహస్థితుల రీత్యా ఎటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో వీళ్ళకుంటాయి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాను. మొట్టమొదటగా ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. ఈ సంవత్సరం గ్రహస్థితిని పరిశీలించినట్లయితే తులారాశి వాళ్ళకి దాదాపుగా ఒక 90% పాటు అన్ని శుభ పరిణామాలే సూచిస్తున్నాయి. మంచి యోగ్యమైన కాలంగా, మంచి రాజయోగమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. అయితే ఈ శని అర్ధాష్టమ శని సంచారం జరగటం, చతుర్థంలో గురుడు నీచ స్థానంలో సంచరించడం అనేటువంటిది అప్పుడప్పుడు కొన్ని అనుకోని ఆటంకాలని కలుగజేయటం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా సహజ సిద్ధంగానే క్రమశిక్షణకి మారిపోయినటువంటి తులారాశి వాళ్ళు ఎంత ఎత్తు ఎదిగినా కూడా గత మూలాలని మర్చిపోకుండా ఒక నిర్దిష్టమైనటువంటి డిసిప్లిన్డ్ మేనర్కి క్రమశిక్షణయుతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి తులారాశి వాళ్ళకి ఈ ఆటంకాలని అధిగమించటం పెద్ద సమస్య కాదు. అయినప్పటికీ ఈ సంవత్సరం వీళ్ళ సమర్థతకి అంటే వాళ్ళ కెపాసిటీకి తగినటువంటి పరీక్ష పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని వీళ్ళు చాలా సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. ఆ పరీక్షలన్నింటినీ అధిగమించి మరింత పేరు ప్రతిష్టలని, మరింత డబ్బుని, మరింత జీవితంలో సక్సెస్ని సాధించడం అనేటువంటిది ఈ శార్వరినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి జరిగేటువంటి అంశం. వీళ్ళలో ఎవరికి ఏ విధంగా ఉంటుంది అంటే రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియచేస్తాను. మొట్టమొదటగా వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది. వాళ్ళ వ్యాపార విస్తరణ చేస్తారు. కొత్తగా బ్రాంచీలను కూడా స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అత్యద్భుతంగా గోల్డ్ మెడల్ సాధించేంత స్థాయిలో మంచి విద్యాభివృద్ధిని సాధించడం అనేటువంటిది గొప్ప పరిణామంగా చెప్పబడుతోంది. అయితే ఆటంకాలు కలుగుతాయి అని అంటే ఎటువంటి ఆటంకాలంటే శనిగ్రహ సంచార రీత్యా ఆ వేళకి అనుకోకుండా ఏదన్నా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రావటం ఇటువంటివి కొంతమందికి మాత్రం జరిగే పరిస్థితి ఉంటుంది.
అందరికీ కాదు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఓవరాల్గా మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ యోగ్యమైన కాలం. వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి అత్యద్భుతమైన కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరూ కూడా విదేశీయానం చేస్తారు. అలాగే ఎవరైతే విదేశాలతో వ్యాపారం చేస్తారో, విదేశాలలో వ్యాపారం చేస్తారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా యోగ్యమైన కాలం. అలాగే ఈ తులారాశి వాళ్ళు సహజంగానే అలంకరణ ప్రియులు, అంటే అలంకార ప్రియులు, లగ్జరీని ఇష్టపడతారు గనక వీళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ మనోభీష్టమైనటువంటి లగ్జరీ కార్లు, లగ్జరీ విల్లాసు, అలాగే లగ్జరీ ఐటమ్స్, కళాఖండాలు కొనేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో గోచరిస్తోంది. అలాగే గతంలో కొద్దిమందికి సప్తమ స్థాన దోషం వలన కుటుంబ కలహాలతో ఇబ్బంది పడిన తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కుటుంబ కలహాలు అంతరిస్తాయి. చక్కగా జీవిత భాగస్వామితో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. జీవితంలో మంచి సక్సెస్ని సాధించగలుగుతారు. అయితే కొద్దిగా వ్యాపార భాగస్వాముల రీత్యా కొంచెం చికాకులు వస్తాయి. కానీ అవి టీ కప్పులో తుఫాన్లాగా తొందరగానే సమసిపోతాయి, సమస్యలు పరిష్కరించబడతాయి. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం కోర్టు కేసులు, తీర్పులు వీళ్ళకి అనుకూలంగా వస్తాయి. అంతేకాకుండా ఈ మధ్యవర్తి పరిష్కారాల్లో వీళ్ళకున్నటువంటి రాజకీయ పలుకుబడిని వాడి రెండవ దవలో అయినా సరే సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి, అంటే స్ట్రైట్ వేను, బ్యాక్ డోరు, ఎలాగైనా సరే వీళ్ళు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తోంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, పేరు ప్రతిష్టలు బాగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా బాగుంది. జనాదరణ ఎట్టున్నప్పటికీ కూడా పదవీ యోగం అనేటువంటిది స్పష్టంగా ఉంది. అంటే కొద్దిమంది జనాగ్రహానికి గురవుతారు, కానీ పదవీ యోగం, అధికార యోగం, చక్కగా సంపాదించుకోగలిగినటువంటి శక్తి ఈ సంవత్సరం తులారాశి రాజకీయ నాయకులకు గోచరిస్తోంది. టీవీ, సినీ రంగ కళాకారులు, మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ తులారాశి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం. వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి, ఆర్థికంగా ఉన్నతిని సాధిస్తారు. మాతృ సంబంధ వర్గీయుల రీత్యా కానీ, తల్లి తరఫు వాళ్ళ రీత్యా కానీ, తల్లి వంటి వారి రీత్యా కానీ, పితృ సంబంధమైన వర్గీయుల రీత్యా కానీ, తండ్రి వంటి వారి రీత్యా కానీ కొన్ని చెడ్డ వార్తలు వినేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది. అయితే సర్వం కాలాధీనం, దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించటం అనవసరం. ఇక తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చక్కగా వీళ్ళు వాళ్ళకున్న పరిధిలో గంగా స్నానం చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఈ తులారాశి వాళ్ళకి అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. చక్కటి సంబంధాలు కుదురుతాయి. ఎక్కువగా విదేశీ సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో గోచరిస్తోంది. అలాగే ఈ స్త్రీ సంతానం విషయంలో ఎంతో మమకారం, ప్రేమ, ఆప్యాయత కలిగినటువంటి ఈ తులారాశి వాళ్ళకి ఈ స్త్రీ సంతాన అభివృద్ధి ఏదైతే ఉంటుందో చక్కగా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ చేస్తారు. దానికోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇలా ఓవరాల్గా ఆలోచించేటట్లయితే తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ శ్రీ శార్వరినామ సంవత్సరంలో సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలంగా కూడా చెప్పవచ్చు. స్త్రీ జాతకాధ్యాయం అంటే ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి, ముఖ్యంగా అలంకరణ ప్రియులైనటువంటి తులారాశి స్త్రీలకి, గృహాలంకరణ విషయంలో ఎంతో మక్కువ ఉన్నటువంటి తులారాశి స్త్రీలకి, గార్డెనింగ్ వంటి కాస్ట్లీ టేస్ట్లో ఉన్నటువంటి తులారాశి స్త్రీలకి ఈ శార్వరినామ సంవత్సరం అత్యద్భుతంగా ఉంది. ఇంట బయట మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. కుటుంబంలో వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే బంధుమిత్రుల్లో కూడా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. ఆ ఖర్చు చేసినప్పుడు ఆ చేసిన విధానాన్ని చూసి సమాజంలో కానీ, బంధుమిత్రుల్లో కానీ, స్నేహితుల్లో కానీ వీళ్ళని చాలా చక్కగా చేశావని అభినందించడం అనేటువంటిది జరుగుతుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి స్త్రీలు, రాజకీయాల్లో ఉన్నటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రాజకీయాల్లో ఉన్నటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం పదవీ యోగ్యత కూడా ఉన్నది. ఇంకా అంతేకాకుండా ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం తప్పకుండా ప్రభుత్వోద్యోగం తులారాశి స్త్రీలకి ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా
వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, విదేశీ యానం చేసేటువంటి వాళ్ళకి తులారాశి స్త్రీలకి రాజయోగ కాలంగా చెప్పబడుతోంది. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆభరణాలు, స్వర్ణాభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉంది. ఈ కొనుగోలు చేసినటువంటి స్వర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన మరింత శుభ ఫలితాలని తులారాశి స్త్రీలు ఈ సంవత్సరంలో పొందగలుగుతారు. సంతాన పురోగతి బాగుంది. సంతానం లేని వారికి సంతాన యోగ్యమైన కాలం అనేటువంటిది చెప్పవచ్చు. అయితే తులారాశి స్త్రీలకి ఈ చతుర్థంలో ఉన్నటువంటి శని గురుడు నీచ స్థానంలో ఉండి శని చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని సంచారం జరగటం వలన కొద్దిపాటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పైకి మీరు చాలా బాగా చేశారు, ఇంత గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని మిమ్మల్ని పైకి అభినందించినప్పటికీ కూడా బంధుమిత్రుల యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మీకు అవగతమవుతాయి. అది కించిత్ మనస్తాపాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ మనోవేదనకి కారణమవుతుంది. ఆరోగ్యరీత్యా కొద్దిపాటి జాయింట్ పెయిన్స్, తలనొప్పి, మెడనొప్పి, నడునొప్పి వంటి కీళ్ళ సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని గనక నిర్లక్ష్యం చేసేటట్లయితే శస్త్రచికిత్స దాకా వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనపడిన వెంటనే తగిన వైద్య సదుపాయం తీసుకోవాలి. అలాగే దానికి సంబంధించినటువంటి పరిహారాలు గనక చేసుకునేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి తులారాశి స్త్రీలు తప్పకుండా బయటపడతారు. ఓవరాల్గా తులారాశి స్త్రీలకి కానీ పురుషులకు కానీ ఈ సంవత్సరం చాలా బాగుంది. అయితే కొద్దిపాటి మనోవేదనకు మాత్రం ఈ సంవత్సరం కనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం చతుర్థ స్థానంలో సంచరిస్తున్న గురుశనుల ప్రభావం వలన అన్నీ ఉన్న అల్లురు నోట్లో శని ఉందన్నట్లుగా కొద్దిపాటి మనోవేదన, అనుకోని అవాంతరాలు కలుగుతాయి. అయితే నేను చెప్పేటువంటి పరిహారాలను చేసుకునేటట్లయితే ఆ పరిహారాల ద్వారా మీరు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎవరైతే సంతాన పురోభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళు నేను చెప్పబోయేటువంటి గురుగ్రహ పరిహారాలు చేసుకోండి. ఎవరైతే జీవిత భాగస్వామితో విభేదాలు పొందుతారో, గృహవాహన సౌఖ్యాల విషయంలో ఇబ్బంది పడతారో, అలాగే మాతృ సంబంధీయ వర్గీయుల రీత్యా ఇబ్బందులకి గురవుతుంటారో, కోర్టు కేసుల రీత్యా ఇబ్బందులకు గురవుతుంటారో వాళ్ళు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. కొద్ది కాలం పాటు అష్టమరాహు సంచారం జరుగుతోంది గనక అనుకోని అవాంతరాలు వస్తాయి, గనక అనుకోని అడ్డంకులు వస్తాయి, అనుకోని అపరిందలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గనక ఎవరికైతే అటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరూ రాహుగ్రహ పరిహారాలు చేసుకునేటట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడతారు. శని దోష పరిహారాలు అంటే శని దోషాన్ని తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి? మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి 19,000 జపం చేయించి బ్రాహ్మణులతో 1 కిలోంబాతిక నల్ల నువ్వులను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా శని దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది. మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి శనీశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి 19 ప్రదక్షిణాల చొప్పున 19 శనివారాల పాటు చేయగలిగితే తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. దానివల్ల కూడా పూర్తిగా శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వీటిలో మీకు కుదిరినన్ని, మీకు అందుబాటులో ఉన్నన్ని చేసేటట్లయితే ఖచ్చితంగా శనిదోష నివారణ అనేటువంటిది సాధ్యపడుతుంది. ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో, ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉంటారో, చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం శనిదోష నివారణ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను. వాటిలో మొట్టమొదటిగా మీ కుడి చేతికి కానీ నడుముకి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో గనక ఉండేటట్లయితే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి జమ్మి చెట్టు వేరుని గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ సేకరించి దాన్ని గనక కట్టుకోగలిగితే ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తులవుతారు. ఇక రెండవది, నల్ల నువ్వులు తీసుకుని పారేటువంటి నదిలో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీటిలో గనక జలచరాలకు అంటే చేపలు, తాబేళ్లు ఉండేటువంటి అంటే జలచరాలంటే జలంలో నివసించేటువంటి జీవాలకి గనక ఆహారంగా వేయగలిగితే తప్పకుండా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి లేదా కనీసం కుక్కలకి
రొట్టెలు కనుక తినిపించగలిగితే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా తప్పకుండా శనిదోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకికి ఆహారం పెట్టగలిగినా కూడా ప్రతిరోజు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా శనిదోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. అయితే వీటిల్లో మరొక అందరూ చేయదగినటువంటి విషయం ఏంటంటే, ప్రతి శనివారం ఆవుకి బెల్లం కనుక తినిపించగలిగితే శనిదోష నివారణ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. కనీసం ఇలా 19 శనివారాలు నియమంగా చేయగలిగితే తప్పకుండా శనిదోష నివారణ జరుగుతుంది. అయితే ఇవేవి చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే, వృద్ధులకి కానీ వికలాంగులు కావలసినటువంటి, ఇప్పుడు వికలాంగులకి చక్రాల కుర్చీలు ఇవ్వడం, అలాగే వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించటం, ఇలా వృద్ధులకి ఏమీ చేయలేనటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి ఏదైనా సరే నల్ల కంబళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే, అవసరమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలిగితే తప్పకుండా ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. రాహుగ్రహ పరిహారాలు అంటే రాహుగ్రహ దోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఫస్ట్, మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుగ్రహ సంఖ్య అయినటువంటి 18 అంటే 18,000 బ్రాహ్మణులతో జపం చేయించి కిలోంబాతిగా మినుములు గనక దానం చేసేటట్లయితే రాహుగ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడి దర్శించగలిగితే రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. తర్వాత 18 శుక్రవారాల పాటు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. 18 శుక్రవారాల పాటు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలు దర్శించగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ పరిహారం అనేటువంటిది కలుగుతుంది. లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటే రాహుగ్రహ దోషం పూర్తిగా నివారణ అవుతుంది. ఇక ఇవి చేయలేనటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని తంత్ర ప్రక్రియల్ని నేను తెలియచేస్తాను. వాటిలో మీకు అనుకూలమైనటువంటివి పాటించండి. వాటిల్లో మొదటిగా, ప్రతి శనివారం కనీసం ఇలా 18 శనివారాల పాటు ఒక భర్త లేనటువంటి వృద్ధ స్త్రీకి ఆహారం అందించడం కానీ, ఆమెకి సంబంధించినటువంటి సహాయం, ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది నివారణమవుతుంది. అలాగే బార్లీ గింజల్ని పారేటువంటి నీటిలో, నదిలో కానీ దగ్గరలో ఉన్న కాలువలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉన్నటువంటి జలచరాలు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అప్పుడు రాహుగ్రహ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. ఇంట్లో ప్రతి గదిలోనూ పొద్దున్నే నిద్ర లేవగానే కానీ, కంటికి ఎదురుగా కనపడేటట్లుగా కానీ ఒక నెమలి పింఛాన్ని గనక కనపడేటట్లుగా ఉంచుకోగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది. ఆ ఇంట్లోకి రాహుగ్రహ దోషం అనేటువంటిది ప్రవేశించదు. బూడిద గుమ్మడికాయని కానీ, నల్లటి వస్త్రాలని కానీ ఒక శనివారం పూట అర్హులైనటువంటి భర్తలైనటువంటి వృద్ధ స్త్రీలకి కానీ, లేని పక్షంలో అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులకి కానీ, లేదంటే అర్హులైనటువంటి పేదవారికి కానీ దానం చేయగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే, ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కుదిరితే గోమూత్రాన్ని సేకరించి కొంచెం తీసుకోగలిగితే మంచిది, తీసుకోలేకపోతే అంటే లోపలికి తీసుకోగలిగితే మంచిది. ఒకవేళ తీసుకోలేకపోతే కనీసం శిరస్సును చల్లుకునేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే ఒక 18 గురువారాల పాటు ఆవులకి మినుములు తినిపించగలిగితే ఖచ్చితంగా ఈ రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా తొలగిపోతుంది. ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసి రాహుగ్రహ దోషాన్ని నుంచి బయటపడటం అనేటువంటిది చెప్పదగిన సూచన. సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలు దర్శించగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ పరిహారం అనేటువంటిది కలుగుతుంది. లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటే రాహుగ్రహ దోషం పూర్తిగా నివారణ అవుతుంది. ఇక ఇవి చేయలేనటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని తంత్ర ప్రక్రియల్ని నేను తెలియచేస్తాను. వాటిలో మీకు అనుకూలమైనటువంటివి పాటించండి. వాటిల్లో మొదటిగా, ప్రతి శనివారం కనీసం ఇలా 18 శనివారాల పాటు ఒక భర్త లేనటువంటి వృద్ధ స్త్రీకి ఆహారం అందించడం కానీ, ఆమెకి సంబంధించినటువంటి సహాయం, ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటట్లయితే
ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది నివారణ అవుతుంది. అలాగే బార్లీ గింజల్ని పారేటువంటి నీటిలో, నదిలో కానీ దగ్గరలో ఉన్న కాలువలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉన్నటువంటి జలచరాలు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అప్పుడు రాహుగ్రహ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. ఇంట్లో ప్రతి గదిలోనూ పొద్దున్నే నిద్ర లేవగానే కానీ కంటికి ఎదురుగా కనపడేటట్లుగా కానీ ఒక నెమలి పింఛాన్ని గనక కనపడేటట్లుగా ఉంచుకోగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది. ఆ ఇంట్లోకి రాహుగ్రహ దోషం అనేటువంటిది ప్రవేశించదు. బూడిద గుమ్మడికాయని కానీ నల్లటి వస్త్రాలని కానీ ఒక శనివారం పూట అర్హులైనటువంటి భర్తలైనటువంటి వృద్ధ స్త్రీలకి కానీ, లేని పక్షంలో అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులకి కానీ, లేదంటే అర్హులైనటువంటి పేదవారికి కానీ దానం చేయగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే, ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కుదిరితే గోమూత్రాన్ని సేకరించి కొంచెం తీసుకోగలిగితే మంచిది, తీసుకోలేకపోతే అంటే లోపలికి తీసుకోగలిగితే మంచిది. ఒకవేళ తీసుకోలేకపోతే కనీసం శిరస్సును చల్లుకునేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే ఒక 18 గురువారాల పాటు ఆవులకి మినుములు తినిపించగలిగితే ఖచ్చితంగా ఈ రాహుగ్రహ దోషం అనేటువంటి తప్పకుండా తొలగిపోతుంది. ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసి రాహుగ్రహ దోషాన్ని నుంచి బయటపడటం అనేటువంటిది చెప్పదగిన సూచన. కేతుగ్రహ పరిహారాలు అంటే కేతుగ్రహం యొక్క దోషం ఉండేటట్లయితే ఆ పరిహారాలు ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. వాటిలో మొట్టమొదటిగా 7000 జప సంఖ్య మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బ్రాహ్మణులతో చేయించి కిలోంబాతికి ఉరవలు గనక దానం చేయగలిగితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం, అలాగే నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలని సంవత్సరానికి ఒకసారి దర్శించండి. లేదా సంవత్సరానికి ఒకసారి కాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించినట్లయితే కేతుగ్రహ దోషం సంపూర్తిగా తొలగిపోతుంది. అలాగే కాణిపాకం వంటి ప్రముఖ గణపతి దేవాలయాలని సంవత్సరానికి ఒక్కసారి దర్శించగలిగితే తప్పకుండా కేతుగ్రహ దోషం అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే ఇది చేయలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో 7 బుధవారాల పాటు గరికెతో గణపతిని గనక పూజించగలిగితే కేతుగ్రహ దోషం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలా పూజలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే స్వదేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్తోమత సహకరించినటువంటి వాళ్ళు కానీ, అనేక కారణాల రీత్యా ఈ పైన పరిహారాలు చేయలేనటువంటి వాళ్ళకి కొన్ని తంత్ర ప్రక్రియలని ఇప్పుడు చెప్తాను. వాటిలో మీకు చేతనైన చేసి కేతుగ్రహ దోషం నుంచి బయటపడండి. వాటిల్లో మొట్టమొదటిగా నల్ల కుక్కలకి ఆహారం తినిపించండి. ఒకవేళ నల్ల కుక్కలు దొరకకపోయినా కనీసం కుక్కలకి ఆహారం తినిపించేటట్లయితే కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇంటిలో కంచు పాత్రలు వాడండి. అలాగే కేతుగ్రహ బాధలను నుంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన కుర్చీలు, పగిలిపోయిన బల్లలు ఇవన్నీ కూడా అనవసరంగా దాచిపెట్టి మచ్చుబలాల మీద పెట్టకుండా వాటన్నింటినీ కనుక తీసేయగలిగితే కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మరొకటి ఏంటంటే రాత్రిపూట పాలలో కుంకుమ పువ్వును గనక కలిపి సేవించేటట్లయితే అంటే తాగేటట్లయితే కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి. తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అట్లాగే బిచ్చగాళ్ళు ఉంటారో వాళ్ళకి కంబళ్ళు అంటే దుప్పట్లు గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. కనుక నేను చెప్పేటువంటి పరిహారాలను పాటించి తులారాశి వాళ్ళందరూ ఈ సంవత్సరం మొత్తం మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.